నమస్తే. బీఆర్కే న్యాయవేదికకు స్వాగతం. కొన్ని విషయాల్లో కుటుంబం అన్నప్పుడు మనస్పర్ధలు వస్తుంటాయి. సర్దుకుపోవాలని కూడా చిన్న పెద్ద అందరూ కూడా చెప్తుంటాం. కానీ కొన్ని గొడవలు భార్యాభర్తల మధ్య అగాధాన్ని కూడా సృష్టిస్తున్నాయి. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తీసుకొస్తున్నాయి. సో దీని నేపథ్యంలో మరి 498A అనే సెక్షన్ భార్యాభర్తల వివాదం విషయంలో ఎలా పనిచేస్తుంది, ఎవరికి ఎలాంటి న్యాయం జరుగుతుంది, అసలు 498A సెక్షన్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఒకవేళ కేసు నమోదైతే ఎలాంటి శిక్షలు పడతాయి, దీనిపై మాట్లాడటానికి ప్రముఖ అడ్వకేట్ పరావస్తు కృష్ణ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. సార్, ముందుగా సెక్షన్ 498A ప్రత్యేకత ఏంటనేది చెప్తారా? 498A అనేది ఇంట్లో కోడల్ని హింసించడే, అత్తమామలు హింసించిన, భర్త బాధలు పెట్టిన, ఈ కట్నకానుకలు తేలేదని, అలాగే వరకట్నం విషయంలో కానీ, లేకపోతే కొంతమంది కొన్ని చోట్ల ఆడపిల్లలు పుట్టిందని చెప్పేసి ఆ కోడల్ని హెరాస్ చేయడం. నిజానికి మనకు తెలుసు సైంటిఫిక్ గా ఆవిడకేం రోల్ లేదు, భర్త రోలే ఉంది. ఆడపిల్ల పుట్టినా మగపిల్ల పుట్టినా మగపిల్లడు పుట్టినా. అలాంటిది ఆడపిల్ల పుట్టిందని కొన్ని చోట్ల పంజాబ్ అట్లాంటి రాష్ట్రాల్లో అయితే ఆవిడని బాగా కొట్టి హింసించడం అట్లాంటివన్నీ చేసే ఉదంతాలు మనం విన్నాం. అట్లాంటి వాటికి ప్రొటెక్షన్ గా 498A రక్షణ చట్టం దీన్ని బలహీనంగా ఉండే వాళ్ళకి రక్షణ కోసమని ఏర్పాటు చేసే చట్టం. మహిళల్ని అప్పుడప్పుడు మనకి వినపడుతుంటుంది, దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు మహిళలు కొంతమంది, కొన్ని చోట్ల మిస్యూజ్ అవుతుందని. అందులో వాస్తవం ఉండొచ్చు, కొన్ని చోట్ల ఎక్కడైనా కొండకొచ్చో మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. కానీ యాజ్ హోల్ అందుకని చెప్పి 498A రద్దు చేయడం ఇట్లాంటి ఆలోచనలని చాలా ప్రమాదకరమైన ఆలోచన. 498A ఉండడం, దానికి రీజనబుల్ గా ఏదైనా రిస్ట్రిక్షన్స్ ఉండాలి అన్నా కూడా 498A వాడకాన్ని మెజిస్ట్రేట్ కోర్ట్స్ అవి ఉన్నాయి, చట్టబద్ధత పరిశీలించి వాళ్ళ న్యాయంగా ఉందా లేదా వాళ్ళ ఆరోపణలు, ఎఫ్ఐఆర్ అవన్నీ. ఈ మధ్య సుప్రీంకోర్టులో 498A ప్రకారం మహిళలకి రక్షణకు ఏర్పాటు చేసిన చట్టం అది ఆఖరికి విడాకులకి దారి తీస్తోందని చెప్పేసి ఆ 498A అరెస్ట్ చేయడం అట్లాంటివన్నీ పోలీస్ స్టేషన్ లో చేయడానికి వీలేదు. పోలీసులకి కొంత మేరకు స్వేచ్ఛ ఇచ్చి ఓన్లీ నోటీసులు మాత్రమే ఇవ్వాలి. నోటీసులు ఇచ్చి వాళ్ళు జవాబు వచ్చేదాకా వేచి ఉండాలి. 15 రోజులు నోటీస్ మాత్రమే చేయాలి, 41 నోటీస్ అంటారు. అట్లాంటివి మాత్రమే చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఎస్ సార్. అంటే సార్, ఇప్పుడు ఐపీసీ 498A పై కేసు నమోదైతే ఎలాంటి శిక్షలు ఉంటాయి? ఐపీసీ 490A బెయిలబులా, నాన్ బెయిలబులా? ఇది 498A మొట్టమొదట దాని ఉద్దేశం ఏమిటో మనం గ్రహించాలి. 498A ఉద్దేశం ఏంటంటే మహిళకి బేసిక్ గా ప్రొటెక్షన్ దొరకాలి. ఇంట్లో అత్తమామలు హెరాస్ చేస్తున్నారన్నా, భర్త నుంచి వేధింపులు ఎదురవుతున్నాయన్నా ఇమ్మీడియట్ గా రక్షణ కోసం ఏర్పాటు చేసిన సెక్షన్. దానికోసమని మహిళలు ఇలా వేధింపు చట్టం ప్రకారం 498A ప్రకారం కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఏం చేసేవారంటే అత్తమామల్ని అరెస్ట్ చేయడం, భర్తని అరెస్ట్ చేయడం చేస్తూ ఉండేవారు. భర్త తాలూకా అక్కచెల్లెళ్ళు ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం, భర్త తాలూకా తల్లిదండ్రులు అంటే అత్తమామలు 80 ఏళ్ళు 90 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళకి ఏ గుండె జబ్బులో ఉన్నా, మెడికల్ అసిస్టెన్స్ కావాల్సి వచ్చినా వాళ్ళని వెంటనే వెళ్లి అరెస్ట్ చేయడం, కస్టడీలోకి తీసుకోవడం, బెయిల్ రాకపోవడం, మేజిస్ట్రేట్ కోర్ట్స్కి వచ్చినప్పుడు బెయిల్ కూడా రిజెక్ట్ అవుతూ ఉండడం, 30 రోజులు 60 రోజులు అలా ఉన్నాక మామూలుగా చట్టపరంగా ఏదైతే పీరియడ్ ఉందో కొన్ని చోట్ల 2 months 3 months ఛార్జ్ షీట్ వేయకపోతే అప్పుడు రావాల్సిన బెయిల్ ప్రకారం వాళ్ళకి రావడం. అంటే దాదాపు 40-50 రోజులు 60 రోజులు ఒక జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాక బయటకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కానీ, భర్త కానీ, అంటే అత్తమామలు కానీ, భర్త కానీ ఈమెతో మళ్ళా కలిసి కాపురం చేయడం ఏ మేరకు సాధ్యమవుతుంది? అలాంటి అవకాశాలు ఉంటాయా? అందుకని ఈ 498A ప్రకారం చట్టం అయితే కఠినంగానే ఉంది. కనీసపు శిక్ష 7 సంవత్సరాలు జైలు శిక్ష. అయితే ఈ ప్రకారం వాడేటప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆ స్వేచ్ఛ లేదు. ఆ కంప్లైంట్ పెట్టగానే అరెస్ట్ చేయాల్సి ఉండేది అప్పట్లో. ఆ తర్వాత సుప్రీంకోర్టు 2013 తర్వాత సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత అది అయినప్పుడు డైరెక్షన్స్ ఇచ్చినా అమలు చేయట్లేదని చెప్పి
2018లో తీవ్రంగా మందలించి ఆ కన్సర్న్ మెజిస్ట్రేట్ ని నువ్వు కనుక అరెస్టులకు పాల్పడితే 15 నోటీస్ ఇచ్చి 41 నోటీస్ ఇచ్చి 15 days టైం ఇచ్చి వాళ్ళ జవాబు ఎక్స్ప్లెనేషన్ అడగకుండానే కౌన్సిలింగ్ సెంటర్స్ కి పంపించాకే ఏదైనా మిగతా చర్యలు చేపట్టాలని చెప్పి గట్టిగా చెప్పిన తర్వాత కూడా ఇలా అరెస్టులు ఏమైనా చేస్తే ఆ మెజిస్ట్రేట్ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటాను కూడా హెచ్చరించిన తర్వాత అప్పుడు ఇప్పుడు కొంచెం తగ్గాయి. దానివల్ల ఏంటవుతుందంటే భారతీయ సమాజం ఒక కుటుంబ కేంద్రిత సమాజం. కుటుంబాన్ని రక్షించుకుంటే సమాజంలో అనేక రుగ్మతలు పోతాయి. ఈరోజు మనం వింటున్నాం అమెరికాలో సింగిల్ పేరెంట్స్ వాళ్ళంతా వైఫ్ హస్బెండ్ పిల్లల చిల్డ్రన్ ఒక సింగిల్ పేరెంట్ ఉన్న చిల్డ్రన్ అంతా వైట్ హౌస్ ముందు ఆ మధ్య ఊరేగింపు చేశారు 50,000 మంది. ఇక్కడ మనకి 50,000 మంది 1,00,000, 2 లక్షల ప్రదర్శన అంటే పెద్ద విశేషం కాదు. అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్ ముందు 50,000 మంది ప్రదర్శన అంటే చాలా పెద్ద విషయం, చాలా పెద్ద విశేషం. అప్పుడు అమెరికా అధ్యక్షుడు బయటకు వచ్చి భారతదేశంలో కుటుంబ వ్యవస్థను మనం చూసి నేర్చుకోవాల్సింది ఉందని చెప్పి వాళ్ళకి సముదాయించడం జరిగింది. కాబట్టి మనం ఒకసారి కుటుంబ వ్యవస్థ పోతే మళ్ళీ కోల్పోతే మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి 498 అని చాలా జాగ్రత్తగా వాడాలి. ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ SHO అని ఉంటారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటుంటారు వ్యవహారికంగా. ఆ SHO చాలా విలేజెస్ వైపు అయితే సబ్ ఇన్స్పెక్టరే SHO కొన్ని పోలీస్ స్టేషన్స్. అట్లా ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటారు. వీళ్ళంతా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎలా డీల్ చేయాలో తెలుసు. కానీ వాళ్ళకి సమయం ఉండదు, రఫ్ గా రూట్ గా చేయాల్సే ఉంటుంది. ఇలాంటి చోట వాళ్ళ టైం ఉండదు. అందుకని నాకు వాళ్ళని అరెస్ట్ చేసి పట్టురావడం, ర్యాష్ గా మాట్లాడడం, ఇలాంటి భార్యాభర్తలకి ఎక్కడైతే కౌన్సిలింగ్ జరిగి సమస్య పరిష్కారమై కొద్దిగా భర్తకి వార్నింగ్ ఇస్తే సర్దుకుపోయే కుటుంబాలు ఉంటాయి. దానివల్ల భార్యాభర్తలు కలిసి చక్కటి కాపురం, దీన్ని మ్యాట్రిమోనియల్ హోమ్ అంట, ఈ కాపురం నిలబెట్టే అవకాశం ఉన్నప్పటికీ చేయలేకపోతున్నారు. అందుకని చెప్పి ఒక NGOs ని వాళ్ళని ఎంగేజ్ చేసి ఒక కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టారు. మన హైదరాబాద్ సిటీలో అయితే నాకు తెలిసి ప్రత్యక్షంగానే కౌన్సిలింగ్ సెంటర్స్ అని కొంతమంది ఉన్నారు. NGOs వాళ్ళు పర్సూ చేస్తున్నారు భార్యాభర్తలు కౌన్సిలింగ్ పిలిపించడం. అట్లా అది కూడా ఏ మేరకు సక్సెస్ అవుతుందో చెప్పలేం. ఎందుకంటే 10-20% అవుతుందని నేను అనుకుంటున్నాను. అది ఎందుకంటే పూర్తిగా పోలీస్ స్టేషన్ అటాచ్ అయ్యి ఉండడం, భర్త పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందని అనుకోవడం, అక్కడేమో యూనిఫామ్ తో ఉన్న పోలీసులు ఉండడం, వాటి వల్ల స్వేచ్ఛగా భార్యాభర్తలు మనసు వైపు మాట్లాడుకోవడం, కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఫ్యామిలీ కోర్టు మాత్రం ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడితే ఒక కాలర్ ఉన్నారు, నాగభూషణం గారు కూకట్పల్లి నుంచి. నమస్కారం నాగభూషణం గారు. సార్ నమస్తే సార్, కూకట్పల్లి నుంచేనా కాల్ చేసేది? అవును సార్, చెప్పండి సార్. హలో సార్, నమస్తే సార్. చెప్పండి సార్. సార్ నమస్తే సార్. అవునండి నమస్తే, చెప్పండి. అవును సార్, మియాపూర్ సార్. సార్ చెప్పండి సార్, మీ సమస్య ఏంటి చెప్పండి. సార్ మా పెళ్ళి అయిపోయి అప్పుడే 10 సంవత్సరాలు సార్. మాకు 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. చాలా చిన్న కుటుంబం, వాళ్ళు గరీబులే, మేము గరీబే. అయితే ఉన్నట్టుండి ఒక సంవత్సరం కింద ఆయన వేరే వాళ్ళతో ఉంటుందని చెప్పేసి ఒక వ్యక్తి చెప్పడం వల్ల నేను పెద్ద ఇష్యూ చేసేసి, వాళ్ళు వీళ్ళు ఇష్యూ చేసేసి కూర్చుని మాట్లాడుకున్నాము. నేను నమ్మలేను, నేను నమ్మలేను, అసలు నేను నమ్మలేను, వాళ్ళు నమ్మలేరు. ఏదో నాదే తప్ప అని చెప్పేసి మళ్ళా పెద్దలు సర్వీస్ ఎత్తి నన్ను రిటర్న్ గా పంపించేసి మళ్ళా సంసారం యథావిధిగా కొనసాగించారు నాకు. మీ భార్యాభర్తలు? అలా భార్యాభర్తలు వాళ్ళు మా రిలేషన్ కాబట్టి యథావిధిగా నడిపించుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే పిల్లలు ఉండరు కదా అని చెప్పేసి. నేను డైలీ పనికి వెళ్తాను, ఆయన ఇంట్లో ఉండేవాది. ఏదో ఖర్చులు పెరిగిపోతున్నాయని చెప్పేసి ఆయనకు కూడా పనికి పంపించడం ఈ 2 సంవత్సరాల నుంచి నేను చేశాను సార్. సరే పని చేసుకుంటూ అన్ని ఆయననే చెప్పింది, మనం మంచి చేసుకున్నాం, అది చేసుకున్నాం, ఇది చేసుకున్నాం అని చెప్పింది. సడన్ గా షాక్ ఏంటంటే ఉన్నట్టుండి మొన్న 22 ఈ మంత్ 22 నాడు, సాటర్డే నాడు ఇట్లా హౌస్ వైఫ్ గా పని చేసుకోవడానికి వెళ్తుంది ఒక 2 నెలల నుంచి వెళ్తుంది. వెళ్ళి ఏం చేసింది, వేరే అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఫోన్ లో రికార్డింగ్ దొరికింది, ఫోన్ లో రికార్డింగ్ దొరికితే ఆయన ఏం చేసింది, ఉన్నట్టుండి అమ్మ తెలిసిపోయిందని చెప్పి హాస్టల్కి వచ్చి పడిపోయింది సార్. ఆమెనే పడిపోయింది. ఇక వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి, మా తల్లిదండ్రులను పిలిపించి ఇక్కడ నేను ఇక్కడ రెంట్కుంటాను సార్. నేను పిలిపించేసి ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళ అమ్మగారింటికి పంపించి లాస్ట్ లో చివరిలో ఒప్పుకుంది సార్. ఏమో నేను నిజంగా చేశాను, నేను తప్పు చేశాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్పేసి ఒప్పుకుంది. నేను అన్నాను, నేను ఒక మందు తాగటం కాదు, మాంసం తినటం కాదు, నీకోసమే కదా ఇన్ని రోజులు కష్టపడి పని చేస్తున్నా, మరి ఎందుకు అలా చేసావు అని అంటే ఆయన నాకు ఏదో చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు అని చెప్పడం జరుగుతుంది సార్. ఆయన
ఈమెనేమో కమిట్ అయిపోయిన అది అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మేమందరం ఫ్యామిలీ మొత్తం తీవ్రమైన ఆలోచనలు ఉన్నాము. ఆమె అక్కడ వెళ్ళిపోయింది. ఏం చేయాలన్నది నాకు అర్థం కావట్లేదు సార్. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, రోజు పని చేసేదని గడవని పరిస్థితి సార్ నాది. అయినా కూడా వాళ్ళ కోసమే పని చేసి నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, రోడ్డున పడొద్దు అని చెప్పేసి ఆలోచన చేసిన సార్. ఇలా నమ్మకంగా ఉన్నాక కూడా ఆ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? నేను ఏం చేయాలో మీరు కొద్దిగా సలహా ఇస్తే దాన్ని బట్టి నేను ఫాలో అవుతాను సార్. రైట్ నాగభూషణం గారు, పర్ఫెక్ట్గా మీరు నిజమైన ఒక భర్త, ఒక వాల్యూబుల్ పర్సన్ మీరు. సో దీని మీద లాయర్ గారు మీకు కావాల్సిన సలహా అందిస్తారు. లాయర్ గారు విన్నారు కదా? విన్నాను. ఆయన గ్రీవెన్స్ చాలా లెంగ్తీగా ఉండింది. చాలా ఆయన అనేక విషయాలు ప్రస్తావించారు. అపనమ్మకం ఉంది, భార్య ఇంకా అనుమానం ఉంది, ఇట్లాంటివి. నక్షల్లో ఆయన సమస్య ఏమైనా చెప్పగలరా? నక్షల్ సమస్య ఏంటి అనేది? జస్ట్ విషయం ఏంటండి, వాళ్ళ భార్య మీద అనుమానం ఉంది. అది పంచాయతీ జరిగింది, వేరే వ్యక్తితో సంబంధం ఉంది అని చెప్పేసి పంచాయతీ జరిగింది. కానీ ఆ పంచాయతీలో కూడా సరైన రుజువులు లేకపోవడంతో సరే నేను కూడా అనవసరంగా అనుమానించాను కదా అని చెప్పేసి ఇప్పుడు కలిసిమెలిసి ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో కొద్ది నెలల నుంచి ఆమె వేరే దగ్గర ఒక హౌస్ సర్వెంట్ సంథింగ్ ఏదో వర్క్ చేయడానికి వెళ్తుంది. ఒక ఇంట్లో, వేరే ఇండ్లలో పని చేస్తూ అక్కడ ఒక అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ రికార్డ్స్ ఫోన్లో, ఆమె ఫోన్లో ఉన్నాయి. అది భర్త అంటే నాగభూషణం చూశాడు. ఈ విషయం మీద ఆమెను అడిగేసరికి ఆమెకు హార్ట్ అటాక్ వచ్చినట్టుగా, మరి యాక్షన్ చేశారా ఏంటనేది తెలియదు కానీ మొత్తానికి పడిపోయింది. ఈ విషయం ఈ అమ్మాయి తల్లిదండ్రులకి చెప్పాడు. అంటే బంధువులే, అమ్మాయిలు వాళ్ళు వేరే వాళ్ళు కాదు, బంధువులే. దాని తర్వాత వాళ్ళు ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో ఉండి నా భర్త నన్ను హింసిస్తాడు అది ఇదని చెప్పేసి రకరకాలుగా కొన్ని మాటలు క్రియేట్ చేస్తుంది, తిరిగి రావట్లే. సో పిల్లల విషయంలో నాగభూషణం ఆలోచిస్తున్నాడు. సో ఆమె పట్ల ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. పిల్లల విషయంలో ఏంటంటే కస్టడీ ఆఫ్ చిల్డ్రన్, మామూలుగా ఫాదర్, తండ్రే గార్డియన్, న్యాచురల్ గార్డియన్, తండ్రి దగ్గరే ఉండాలి. అయితే ఆడపిల్లల విషయానికి వచ్చేసరికి తల్లి వాళ్ళ అవసరాలు దృష్ట్యా తల్లి దగ్గర ఉండడం శ్రేయస్కరమని కోర్టులు తీర్మానిస్తాయి. జనరల్ గా అల్టిమేట్లీ వెల్ఫేర్ ఆఫ్ ద చిల్డ్రన్, పిల్లల శ్రేయస్సే దృష్టిలో పెట్టుకుని జడ్జి ఆర్డర్స్ ఇస్తూ ఉంటాయి. ఫ్యామిలీ కోర్టులో కస్టడీ ఆఫ్ చిల్డ్రన్ అని ఒక పిటిషన్ ఉంది, అది వేసుకోవచ్చు. తండ్రి దగ్గర ఒకవేళ భార్యాభర్తల విడిగా జీవిస్తూ ఉంటే తండ్రి దగ్గర మగపిల్లల్ని ఒకళ్ళిద్దరు మగపిల్లలు ఇట్లా ఉంచడం కానీ, లేదు ఆడపిల్లలు అయితే వాళ్ళకి 8 ఏళ్ళు 10 ఏళ్ళు దాటిన తర్వాత తల్లి దగ్గర ఉండడమే శ్రేయస్కరం అని ఆ జడ్జి గారు అభిప్రాయపడితే అట్లాగే ఆర్డర్ ఇవ్వడం, ఇట్లా జరుగుతుంది. అల్టిమేట్లీ వెల్ఫేర్ ఆఫ్ ద చిల్డ్రన్, తల్లి దగ్గర ఉంటే ఆవిడ చదివించుకోగలుగుతుందా, పిల్ల స్కూల్ ఫీజు కట్టగలుగుతుందా, ఇవన్నీ తండ్రి అయితే నేను బాగా చదివించుకోగలను అంటాడు. కస్టడీ ఆఫ్ చిల్డ్రన్ అనేది వేరే సెపరేట్ ఇష్యూ. అది ఆయన ఒక లోకల్ గా ఉండే లాయర్ ని పట్టుకుని కస్టడీ ఆఫ్ చిల్డ్రన్ కి ఫ్యామిలీ కోర్టులో వేసుకోవాల్సి ఉంటుంది, అది వేసుకోవాలండి, అది వేరు. అయితే భార్య మీద అనుమానం అనే విషయం వచ్చేసరికి అది చాలా సీరియస్ తీవ్రమైన అంశం. అది అపనమ్మకం అనేది భార్యాభర్తల బంధమే కుటుంబ వ్యవస్థ అనేది ఒక నమ్మకంతో ఏర్పడే వ్యవస్థ. కుటుంబ వ్యవస్థ అనేది నమ్మకం ఆధారంగా జరిగే కాపురం, దాన్ని మ్యాట్రిమోనియల్ హోమ్ అంటారు. అందులో అనుమానం వచ్చి భార్య మీద ఒకసారి అనుమానం పడితే భర్త ఆ అనుమానం ఎవరి వల్ల పోగొట్టడానికి అవ్వదు. సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్, సైకాలజిస్టులు ఉంటారు, ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాలంటరీగా వెళ్ళి వీళ్ళు అరే నాకు ఇలా భార్య మీద అనుమానం ఉంది, అది తప్పని నాకే అనిపిస్తుంది అని చెప్తే వాళ్ళు కౌన్సిలింగ్ చేసి బాగు చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి సహకరించకుండా మామూలుగా ఏదో మొక్కుబడిగా వెళ్తే, ఆ మధ్య డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు చెప్పారు, నాకేదో సిగరెట్లు మానాలని లేదు, మా ఆవిడ కోసం వచ్చానండి అని అంటే, అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ వల్ల పెద్ద ఉపయోగపడదు. వాళ్ళ వల్ల ఉపయోగం పొందడానికి కూడా వీళ్ళకి కూడా బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉండదు. కాబట్టి వీళ్ళ అనుమానం అనేది తప్పు, భార్యని అనుమానించడం అనేది చాలా తప్పు. ఏదైనా ఇన్సిడెంట్స్ ఎక్కడైనా వీళ్ళు అనుమానం పడినా కూడా దానికి ఆధారం లేవని ఆయనే చెప్పారు, మళ్ళీ కలిసి కాపురం చేస్తున్నారు. దాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మి పూర్తి కొనసాగించాలి మ్యాట్రిమోనియల్, అంతే తప్ప మళ్ళా అనుమానం పడి మళ్ళా ఆవిడని ఏదో బాధలు పెడితే గురి చేస్తే, ఇట్లాంటి 498A కేసులు వాళ్ళు వేశారు అంటే అందులో
అది నిజంగా ఆయన చెప్పదలుచుకున్న అంశం ఏమో 490 days తప్పుడు కేసు పెట్టింది మా భార్య అని ఆయన చెప్పదలుచుకున్నారు. నిజానికి ఆయన దృష్టిలో తప్పుడు కేసు అని. కానీ ఈయన నీకు అక్రమ సంబంధం ఉందంటే లేదు ముర్రు అని ఆడకూతురు ఆడమ్మాయి చెప్తుంటే అంటే ఇక్కడ సార్ ఫోన్ లో రికార్డ్స్ ఉన్నాయి కొన్ని. అక్రమ సంబంధం లేదు ముర్రు అన్నా కూడా ఈయన హెరాస్మెంట్ అనేది చేస్తున్నాడా, అనుమానపడి భార్యని బాధలు పెడుతున్నాడా అనేది అక్కడ వాస్తవాలు మనకు తెలియదు. ఎస్, అంటే ఫోన్లో రికార్డ్స్ ఉన్నాయండి. ఆ అమ్మాయి వేరే అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లుగా దానికి సంబంధించిన కొన్ని రికార్డ్స్, మేబీ వీడియోస్ కూడా ఉండొచ్చేమో అనుకుంటున్నాము. మేబీ అంటే భర్త తీసిన నాగభూషణం గారు లైన్ లో ఉన్నారే మీరు? ఇంకొకరితో అక్రమ సంబంధం ఉన్నప్పుడు, క్షమించాలి మధ్యలో మాట్లాడుతున్నా, ఇంకొకరితో అక్రమ సంబంధం భార్య వీడియో తీసుకుని ప్రచారంలోకి అయితే పెట్టుకోదు, ఈ భర్త తీసి ఉండాలి. సో ఇట్లాంటి పార్క్ లో ఒక చోట కూర్చున్నారంటే, ఈ మధ్య ఒక కేసు వచ్చింది, మన మీడియా చాలా హైలైట్ చేసింది. అక్కడ భార్యాభర్తల మధ్యలో ఉంటే భర్త సెపరేట్ గా ఉన్నాడు, భార్య సెపరేట్ గా ఉంది. మనోవర్తి ఇవ్వమని కోర్టు చెప్పింది, భరణం ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఇవ్వాల్సి ఉంది. ఆ 5,000 10,000 ఎగ్గొట్టడానికి భర్త భార్య ఫ్యామిలీ కోర్టుకు వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కలిపి ఏదో క్యాంటీన్ లో ఎవరితోటో మాట్లాడుతుంది, వాళ్ళ మేనమామ ఎవరు వస్తే. సో ఎవరు మేనమామతో మాట్లాడుతున్నారు, ఇంకో భర్త పరాయి పురుషుడితో మాట్లాడుతుంది, కాబట్టి అక్రమ సంబంధం ఉంది, కాబట్టి నేను మెయింటెనెన్స్ ఇవ్వక్కలేదు, 10,000 15,000 ఎగ్గొడతానని చెప్పి అలాంటి పిటిషన్ వేస్తే దాన్ని డిస్మిస్ చేశారు. అప్పుడు దాన్ని మళ్ళా హైకోర్టుకి తీసుకెళ్తే హైకోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టు అనుకుంటా, లేదు భరణం ఇవ్వాల్సిందే, మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే అని అంటే, దాని పత్రికలు ఎలా చిత్రీకరించి వాట్సాప్ లోని మీడియాస్ లో ఎలా వచ్చిందంటే, భార్య అక్రమ సంబంధంతో ఉన్నా వేరే పురుషుడితో ఉన్నా కూడా ఇవ్వాల్సిందే అని మరో కాలర్ ఉన్నారు ప్రవీణ్. మిస్ఇంటర్ప్రిటేషన్ చెప్పడానికి అవకాశం లేదు. ఈ విషయంలో మాత్రం ఆయన 498A మ్యాటర్ లో ఖచ్చితంగా తప్పుడు కేసు అయి ఉంటుంది. ఈయన అనుమానిస్తున్నాడు అన్న కూడా ఈయన భార్యని కొట్టింది తిట్టింది ఏం లేదు. ఆవిడేదో అనారోగ్యంతో ఆసుపత్రి పాలైందని వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదనతో వేసిన కంప్లైంట్ అది. రైట్. రవి అని మరొక కాలర్ ఉన్నారు సార్ ఖమ్మం నుంచి. రవి గారు చెప్పండి సార్. నమస్తే సార్, చెప్పండి మీ సమస్య, అదే సందేహం కానీ చెప్పండి. నా భార్య పోలీసు కేసు తప్పుడు కేసు పెట్టింది సార్. మాకు 2000 మ్యారేజ్ జరిగిందండి. అయితే నా మీద 2017లో పూర్ణ కేసు పెట్టింది. అయితే ఇందులో కంటే నాకు 2016లో కోల్కే జబ్బు చేసిందండి. నేను మంచానికి పరిమితం అయ్యాను. అది అయితే వాళ్ళు ఇది టీవీ వాల్యూమ్ తగ్గిస్తారా రవి గారు? తగ్గించానండి. అది మా ఖమ్మం వాళ్ళ సిద్దిపేట అండి. అయితే నాకు 2015లో కేసు పెట్టిందండి. మాకు 2000లో పెళ్లి జరిగిందండి. ఎందుకంటే నాకు కోలుకోని జబ్బు చేసిందండి నాకు. అయితే వాళ్ళు పోలీసులు అక్కడ ఎంక్వైరీ చేసేసి ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా మా అమ్మ మీద సార్ టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించేయండి. ఏం లేదు సార్, ఏం లేదు, రిధం వస్తుంది. ఓకే చెప్పండి. మా అమ్మ మీద, మా నాన్న మీద, మా అమ్మ మీద, మా అక్క మీద, మా చెల్లి మీద, మా అమ్మ 70 సంవత్సరాలు ఉంటాడండి. మా మమ్మీ మీద కూడా కేసు పెట్టారండి. ఎట్లా పెట్టారు అంటే అక్కడ ఇంకొక రాజకీయంగా కొంచెం పడిపోయి ఉందండి ఆ ఊళ్ళో. అయితే పోలీసు వాళ్ళు కేసు పెట్టారు. ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా, ఎటువంటి విద్య చేసేయకుండా నన్ను బెడ్ మీద వచ్చి తీసుకెళ్లారండి. 2015 పోలీసు వాళ్ళు వచ్చి నాన్న ఇచ్చేసేసి మాకు వాళ్ళని పిలిపించారండి. పిలిపించి ఏంటి ఇట్లా కేసు పెట్టారంటే మమ్మల్ని గురువు కింద వేధిస్తున్నారు, చేస్తున్నారని పెట్టారు. మరి ఏంటి పరిస్థితి అంటే 20 లక్షలు డిమాండ్ చేస్తున్నారండి. 20 లక్షలు ఇస్తే కేసు రూపాయలు తీసుకుంటాం, లేదా ఇంకా తప్పుడు కేసులు పెడతారు, ఏం చేసుకుంటారు చేసుకోనని అంటున్నారండి. మీకు పిల్లలు ఎంతమంది ఉన్నారండి? ఒక పాప. పాప ఎక్కడ ఉంటుంది? మీతో ఉంటుందా వాళ్ళ తల్లితో ఉంటుందా? తల్లితోనే ఉంటుందండి. నన్ను చూడని కూడా చూడలేదు, ఫోన్లో మాట్లాడేది కూడా మాట్లాడలేదు. ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి ఏంటి? నా ఆరోగ్య పరిస్థితి మంచానికి వెళ్ళండి. హ్యాండిక్యాప్, గవర్నమెంట్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ కూడా ఇచ్చిందండి. ఆమె కేసు పెట్టినప్పుడు నేను హాస్పిటల్లోనే ఉన్నానండి. కేసులు పెట్టినప్పుడు 2 సంవత్సరాలుగా హాస్పిటల్లో ఉన్నాను. ఇప్పుడు వచ్చి చూసింది లేదు, చేసింది లేదు. కలియుగం ఎట్లా ఉన్నామని కూడా తన బాధ్యత వచ్చింది చూసింది కూడా లేదు. అంటే ఎట్లా చచ్చిపోతుందో కూడా వాళ్ళ నాన్నగారు ఫోన్ చేస్తారు, మాకేంటి ఇంకో పోయింది అని కూడా చెప్పారండి. మా వాళ్ళు ఫోన్ చేస్తే కూడి మాకెందుకు కాల్ చేస్తున్నారు అని డిమాండ్ చేస్తున్నారండి. 2017 ఇప్పటి వరకు బయటికి నుంచి రాలేదు, కేసు నడుస్తుంది. పోలీసు వాళ్ళేమో ఫోన్లో వేధిస్తున్నారండి, నన్ను బాగా టార్గెట్ చేస్తున్నారు.
సెటిల్మెంట్ చేస్తూ అని ఆ ఎఫ్ఐఆర్ కూడా తప్పులు తడుపుని ఉందండి. అన్ని తప్పులే రాశారు ఎఫ్ఐఆర్ లో కూడా. మరి నేను హైకోర్టుకు వెళ్ళొస్తా, నా పరిస్థితి ఏంటి, మా అమ్మ పరిస్థితి 75 సంవత్సరాలండి, చాలా ఘోరంగా ఉందండి. పోలీసు వాళ్ళు చాలా సిఏగా వాళ్ళు నాన్న టార్గెట్ చేస్తున్నారు. నన్ను ఒక తండ్రిగా పిలువచ్చుకొని. అంటే ఎలాంటి కంప్లైంట్ ఇస్తుందండి మీ ఆవిడ మీ మీద ఎలాంటి కంప్లైంట్ చేస్తున్నారు? అంటే ఫోన్ అయితే గురించి కేసు పెట్టిందండి. నేను మంచం మీద ఉన్నప్పుడు గురించి ఎట్లా చేస్తానండి, నాకు ఒకసారి ఓకే, అంటే మీరు వేధిస్తున్నారని, కట్నం తీసుకురామని చెప్పేసి వేధిస్తున్నారని ఏమైనా కంప్లైంట్ చేశారా? మాట నేను ఆడపిల్ల పుట్టిందని ₹1,00,000 తీసుకురమ్మని కేసు పెట్టి ₹1,00,000 తీసుకురమ్మంటున్నానంట. మా పాప పుట్టింది 2000, ఆమె కేసు పెట్టింది 2017లో అండి. ఇంకా 2005లో పెట్టిందండి. మా పాప 2005లో పుట్టిందండి. నేను 2015లో కేసు పెట్టిందండి. ఒకవేళ నేను వేధిస్తే మరి మా పాప పుట్టినప్పుడే కేసు పెట్టాలి కదండి. మా పాప పుట్టిందే 2005, ఆమె కేసు పెట్టిందే 2017. మీరేం చేస్తారండి? నేను ప్రైవేట్ చేసుకుంటానండి. ఏండి? మంచాన్ని ప్రైవేట్ గా చేసుకుంటానండి. మంచుకున్నప్పుడు ప్రైవేట్ గా చేసుకుంటుంది. ఇప్పుడు మంచానికి పరిస్థితి ఏం చేయలేదు, అసలు లేని పరిస్థితి. ఖండాలను తీసుకొచ్చండి. నాన్న టార్గెట్ చేస్తున్నారు. నాకు కేసు పరిస్థితి నిన్న కూడా పోలీసులు చేశారండి. పోలీసులు ఫోన్ చేశారు, ఏదో తెలుసుకోవద్దని. అక్కడ వాళ్ళ బాబాయ్ రాజకీయంగా పలుకుబడి ఉంది పోలీసు వాళ్ళతో. అర్థమైందండి రవి గారు, అర్థమైంది. సో లాయర్ గారు చెప్పండి, అసలు కొన్ని విషయాల్లో చూడండి మానవీయ కోణం కూడా కనీసం కనిపించట్లేదు ఇక్కడ. అంటే భార్యాభర్తల మధ్యలో ఏదైనా సహజమైన మనస్పర్ధలు అయితే వస్తాయి, కానీ ఒక బెడ్ రిడన్ ఉన్న భర్త విషయంలో కూడా కనీసం వచ్చి చూడటం చేతగాదు. సో అంటే అందరు మహిళలు అలాంటి వాళ్ళని చెప్పేసి మనం అనట్లేదు, కానీ కనీసం ఒక కొద్దిగైనా ఎక్కడో ఒక టచింగ్ అనేది ఉండాలి. కానీ కనీసం అది కూడా లేకపోవడం ఇక్కడ చూస్తున్నాం. బెడ్ రిడన్గా ఉన్నప్పుడు ఆయన్ని సపర్యలు చేయాల్సింది పోయి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోవడంతో పాటు మెయింటెనెన్స్ కావాలని చెప్పేసి భరణం ఇవ్వని అది రకరకాల కేసులు పెట్టింది. పోలీసులు ఇప్పుడు ఇతన్ని వేధిస్తున్నారు. తల్లి ఏమో 75 ఏళ్ల వయసు, కూతురు దాదాపు 15-16 సంవత్సరాల వయసు. అంటే 2005లో పుట్టిన కూతుర్ని ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి నన్ను వేధిస్తున్నారని చెప్పేసి కేసు పెడితే అది కేసు నడుస్తుందా? అలాగనే భర్తను వేధిస్తూ, అంటే అతను ఏం చెప్పకపోయినా వేధిస్తున్నాడు అని చెప్తూ కూడా కేసు పెట్టిన ఈ కేసు నిలిచే అవకాశం ఉంటుందా? కావలసిన సలహాలు ఇస్తారు ఆయనకి. తప్పకుండా అండి. ఆయన చెప్పిన వాస్తవాల ప్రకారం చూస్తే ఆయన ఒక ఆసుపత్రిలో ఉన్నాడు, బెడ్ రిడెన్. కూతురు 2005లో పుట్టింది అంటున్నారు కాబట్టి దాదాపు 20 ఏళ్ళు, 18-20 ఏళ్ళు పైనే. కాబట్టి ఏ రకంగా చూసినా తప్పుడు కేసే. కాబట్టి మనకి క్వాష్ పిటిషన్ అని ఒకటి ఉందండి హైకోర్టులో. డైరెక్ట్ గా హైకోర్టుకు వచ్చి ఈ ఎఫ్ఐఆర్ తప్పుడు ఎఫ్ఐఆర్ అని చెప్పి వేస్తే పిటిషన్ తప్పకుండా కోర్టులో రిలీఫ్ దొరుకుతుందండి. ఆ కేసు ఎఫ్ఐఆర్ తప్పుడు ఎఫ్ఐఆర్ అని చెప్పి కొట్టేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏ హైకోర్టు అడ్వకేట్ దగ్గరికి వచ్చినా, లేదు అడ్వకేట్ పెట్టుకునే స్తోమత లేకపోయినా, లీగల్ సర్వీసెస్ అథారిటీ అనే హైకోర్టులో ఒక యూనిట్, అక్కడ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ గారిని కలిస్తే ఆయన ఎలా కాగితం పెట్టుకోవాలో చెప్తారు. ఆ లెటర్ పెట్టుకుంటే ఆ ప్రకారం లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా క్వాష్ పిటిషన్ ఇందులో జడ్జి గారు తప్పకుండా విచారించి తగిన న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఆయన హాస్పిటల్లో ఉన్నట్టుగా ఆ రుజువులు అవి ఉంటాయి, హాస్పిటలైజ్డ్ అని. ఈ టైంలో ఆయన హెరాస్మెంట్ చేయడం ఏంటి? తర్వాత 20 ఏళ్ల కిందట పుట్టిన పాప గురించి ఇప్పుడు నేను కంప్లైంట్ పెట్టారని హెరాస్మెంట్ అనేది తప్పుడు కేసు అని క్లియర్ గా కనపడుతుంది. మీరు చెప్పినట్టు 490 మిస్యూజ్ అయిన ఇన్సిడెంట్ ఇది ఒకటి క్లియరింగ్ గా కనపడుతుంది. ఇట్లాంటి మిస్యూజ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అక్కడ రెండో అంశం ఒకటి అందులో ప్రస్తావించారు, మెయింటెనెన్స్ అని. ఆవిడ ఏమైనా ఉద్యోగం చేస్తుందా లేదో చెప్పలేదు. వాళ్ళ అమ్మాయి కూడా మేజర్ అయినా ఉద్యోగం చేస్తుందా లేదో చెప్పలేదు. ఈయనైనా ఉద్యోగం చేస్తున్నాడా అంటే ప్రైవేట్ ఉద్యోగం. ఇట్లాంటి పరిస్థితులు ఇతను ప్రైవేట్ ఉద్యోగం చేసో ఇంకోటి ఇతని జీవనాధారానికే సరైన ఇన్కమ్ లేకుండా 20,000 30,000 తెచ్చుకుంటుంటే అందులో సగం మాకు ఇవ్వాలి, అందులో నేను ఒక 20,000 తెచ్చుకుంటే అందులో 15,000 మాకు ఇవ్వాలని భారీ కనుక పిటిషన్ వేస్తే అలాంటి కోర్టులో ఏమైనా ఆర్డర్స్ అయినా కూడా దాన్ని హైకోర్టులో మళ్ళీ ప్రశ్నించండి. నా మెయింటెనెన్స్ కే సరిపోతుంది, భారీ మెయింటెనెన్స్ సపరేట్ గా ఉంది అని అట్లా చెప్పొచ్చు. ఇది తప్పుడు కేసు, తప్పుడు పిటిషన్ అని చెప్తే దాన్ని మెయింటెనెన్స్ రెడ్యూస్ చేయడం కానీ
ఆ 15,000 10,000 వేస్తే దాన్ని 5,000కి అందుకు తగ్గించడం కానీ, దాని భార్యకి నిజంగా ఆదాయపు వనరులు ఉన్నాయా లేవా, తను ఏమైనా ఉద్యోగం చేస్తుందా లేదా మనం చూస్తూనే ఉన్నాం. 10-15 ఏళ్లలో ఖాళీగా ఉండడం అయితే జరగదు. మెయింటెనెన్స్ తను ఏదో విధంగా ఉద్యోగం చేసుకుని పోషించుకోవడం, తను పోషించుకోవడం జరుగుతుంది. లేదంటే తల్లిదండ్రులు దగ్గర ఉన్నప్పటికీ 10-15 ఏళ్ళుగా వేసిందా, ఈ రోజే కొత్తగా వేసిందా? లేదు 10-15 ఏళ్ళ నుంచి వేస్తుంటే సడన్ గా ఈ రోజుని 498 హెరాస్మెంట్ కేసు పెట్టడం జరగదు. అలా జరిగితే తప్పుడు కేసే 498 అని ఆ క్వాషింగ్ పిటిషన్ అంటే చెప్పాడు ఆల్రెడీ 2017లో ఆయన బెడ్ రిడన్ గా ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉండగానే కేసు పెట్టిందని చెప్తున్నాడు. అది అప్పుడు 498 అనేది అప్పుడు కేసు పెట్టినా, ఈ మధ్య ఇందాక ప్రస్తావించినట్టుగా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది అరెస్ట్ చేయడానికి వీలేదు. భార్యాభర్తలు కలివిడిగా అదే అన్యోన్యంగా దాంపత్యానికి ఇది విఘాతంగా ఉంటుంది 498. దాన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ కే పంపించాలి తప్ప అరెస్ట్ చేసి భర్తని కానీ అత్తమామని కానీ హింసించడానికి వీల్లేదు అని స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పిందండి. అందుకని కౌన్సిలింగ్ సెంటర్ కి పంపించమని కానీ హైకోర్టులో ఈ క్వాష్ పిటిషన్ కానీ వేస్తే తప్పకుండా ఎంటర్టైన్ అవుతుందని ఆయనకి రిలీఫ్ దొరుకుతుంది. రైట్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మాట్లాడేది మస్తాన్, కరెక్ట్గా చెప్పు, 1కి 2 సార్లు చెప్పు. మోహన్ రెడ్డి ఇక్కడ అక్కడ వింటాను, ఇవన్నీ సౌండ్ ఉండగా ఏ విధంగా వినేస్తాను. వరంగల్ చిన్నమ్మ, అబ్దుల్, ఇంకా ఓకే. బీఆర్కే న్యాయ వేదికకు తిరిగి స్వాగతం. ప్రస్తుతం ఒక కాలర్ ఉన్నారు, మోహన్ రెడ్డి గారు వరంగల్ నుంచి. మోహన్ రెడ్డి గారు నమస్కారం. ఎస్ మోహన్ రెడ్డి గారు చెప్పండి, లాయర్ గారు ఉన్నారు లైన్లో. ఓకే, చిన్నమ్మ నంద్యాల నుంచి. నమస్తే అమ్మా చిన్నమ్మ చెప్పండి. సార్ మీకు నా నమస్కారాలు. అమ్మా నమస్తే సార్, మాది నంద్యాల డిస్ట్రిక్ట్ ఆత్మకూరు మండలం అండి. మా హస్బెండ్ హెల్త్ అసిస్టెంట్ గా పనిచేస్తారు నల్లకాలువ. అక్కడ ఆశా వర్కర్లుగా పనిచేస్తారండి ఇద్దరు. ఒక 58 years ఒక ఆమె, 30 years ఒక ఆమె. వాళ్ళిద్దరు కలిసి బంధువులు అనమాట. ఇప్పుడు నా భర్తను వాళ్ళ చేతిలోకి తీసుకున్నారండి వాళ్ళిద్దరు. అంటే 30 years ఆమెతో నా భర్తతో కనెక్షన్ పెట్టేసిన ఇల్లీగల్ సంబంధము పెట్టేసి పూర్తిగా వాళ్ళకి తీసేసుకున్నారు. అతను ఎట్లయినాడంటే ఒక అడిక్ట్ అయిపోయినట్టు అయిపోయినాడు సార్.
రైట్. ఆ భార్య భర్తల సంబంధం లేకుండా ఇంకా మాటలు లేకుండా మాకు ఒక బాబు ఇంటర్ 10th అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి. అంటే వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళైనాయమ్మా? ఏం సార్? ఆ లేడీస్కి ఇద్దరికి పెళ్ళిళ్ళైన వాళ్ళేనా? ఆమె 58 ఇయర్స్ ముస్లామే, ఒక ఆమె ఓకే, 30 ఇయర్స్ ఆమె కనెక్ట్ అయిపోయి ఉన్నది. ఆమె కనెక్ట్, ఆమెను ఈమె ఇది చేసి కనెక్షన్ పెట్టించింది వీళ్ళిద్దరికి. ఎస్, ఓకే. అంటే ఇప్పుడు ఈ 30 ఏళ్ళ అమ్మాయికి పెళ్ళయిందా? పెళ్ళైంది, 2 పిల్లలండి. భర్త ఉన్నాడు? భర్త ఉన్నాడు. వాళ్ళ అంటే ఎట్లాంటి ఫ్యామిలీ అంటే వాళ్ళ భర్తల్ని వేరే వాళ్ళ దగ్గర పంపిస్తారు డబ్బుల కోసము. సారీ, ఓకే. అయితే వేరే ఉండండి, చెప్పండి సార్. నీ భర్త మీ దగ్గరికి వస్తున్నాడా రావట్లేదా? ఇంటికి వస్తున్నాడు సార్, ఇంటికి వస్తారు కానీ భార్య భర్తలు అంటే ఇంకా ప్రేమ లేదు. ఆయన ఎప్పుడు మీరు కేవలం ఆరోపణ మాత్రమే చేస్తున్నారు. ఏమైనా రుజువులు ఉన్నాయా? ఎస్ సార్, అందరికీ తెలుసు. ఆ ఊరంతా అది పల్లె, చిన్న పల్లె, అక్కడ అందరికీ తెలుసు సార్ ఇల్లీగల్ సంబంధం అని. అవునమ్మా, బంధువులు కాబట్టి ఇంటికి వెళ్తారనుకుంటారు, అది ఇల్లీగల్ అని ఏ విధంగా చూస్తాము సార్? మా భర్తకు బంధువులు కాదు వాళ్ళు. ఓకే, వాళ్ళిద్దరు ఆశా వర్కర్లు, ఇద్దరు బంధువులు. కొలీగ్స్ కాదా? నో, అక్కడ ఒక దగ్గర పనిచేస్తున్నాడు మా సారు. అవునండి, పనిచేస్తున్నారేమో. సో అక్కడ మనం వాళ్ళని ఇల్లీగల్గా ఉన్నారని ఏ విధంగా అనుకుంటాము సార్? ఒక్క మాట, ఆమె 10 లక్షల వరకు కొట్టేసింది మా భర్తతో, తీసుకుని ఇల్లు కట్టించుకుంది. ఢిల్లీకి కూడా లేదు వాళ్ళకు. యాక్చువల్లీ 10 లక్షలు ఇల్లీగల్ సంబంధం పెట్టుకొని 10 లక్షలు తీసుకుంది. అది మీకేమైనా చెప్పాడమ్మా? ఇచ్చినట్టుగా ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? సార్, మీ భర్త ఆమెకు డబ్బులు ఇచ్చినట్టుగా ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఎస్ సార్, అది మన ఇది పెరల్విన్ అనేది మొత్తం డబ్బులు ఆమెకేనంట సార్. అవునమ్మా, అంట అని చెప్తున్నారు కానీ ఆమెకి ఇచ్చినట్టుగా ఏమైనా రాతపూర్వకంగా లేదంటే బ్యాంక్ స్టేట్మెంట్ లాంటివి ఏమైనా ఉన్నాయా అంటున్నాను సార్. అవే చూపించడం లేదు సార్ మాకు. అది నేను లాస్ట్ సారి 1902కు కంప్లైంట్ చేసిన సార్. చేస్తే ఇంకా ఆ డాక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేసినాను సార్, ఇట్లా జరుగుతుంది, ఇట్లా అందులో మా బాబు చైన్ తీసేసుకుంది. మా ఇంటికి వచ్చి ఒకరోజు నేను బయటికి ఊరికి పోతే ఎగ్జామ్ రాయడానికి, ఆమె ఇంట్లో ఉండి ఒకరోజు అంతా నా భర్తతో మా బాబు చైన్, మా బాబు డ్రెస్ ఇట్లాంటివన్నీ తీసుకుపోయింది సార్. హలో, అంటే ఇవన్నీ కూడా సరైన ఆధారాలు కావనిపిస్తుంది. లాయర్ గారు అయితే ఉన్నారమ్మా, చెప్పండి. ఫైనల్గా ఇప్పుడు ఏంటనేది ఒకటి చెప్పండి అమ్మా. నేను పూర్తి చెప్పనివ్వండి సార్. అది అట్లా జరిగింది సార్. 1902కు చేస్తే డాక్టర్ గారు ఎంక్వైరీ చేసి నన్ను పిలిచి ఏం చెప్పారంటే, అమ్మ నిజమే వాళ్ళిద్దరికి ఇల్లీగల్ సంబంధం ఉంది, నేను విచారించినాను. అయితే కనుక నేను ఇది పూర్తిగా ఇట్లనే పంపిస్తే కనుక జాబ్స్ పోతాయి మీ ఆయనకు. అట్లా నేను అక్కడికి మా హస్బెండ్ డ్యూటీ అక్కడ నల్లకాలం కాదండి, ఇప్పుడు 104కు మాత్రమే పోయి డ్యూటీ చేయాలి. కానీ అతను 104 పోయి వచ్చి అక్కడ పోయి ఉంటున్నాడు ఆవిడ కోసం. అట్లా జరుగుతుంటే ఏంటి సార్ ఇది అంటే, నేను పంపాను అక్కడికి, దయచేసి నా రిక్వెస్ట్ అమ్మా అని అట్లా చెప్పి ఇక్కడ ఏం జరగలేదని పంపించినాడు రిపోర్టు. పంపించిన తర్వాత ఇప్పుడు పూర్తిగా అతను ఆ నల్లకాలవకి వెళ్ళిపోతున్నాడు డ్యూటీకి, నేను చేస్తానని. ఆమె నర్సును పూర్తిగా పక్కన పెట్టేసి ఆమె ప్లేస్ ఇతను ఆక్యుపై చేసి ఆమెను పూర్తిగా సచివాలయానికే పెట్టేసినాడు. ఈ సబ్ సెంటర్ కు రాకుండా ఇతను ఆమె ఉండి చేస్తున్నారు వర్క్. రైట్ అమ్మా, అలాంటిది ఓకే, అది ఆ డిపార్ట్మెంట్లో అడ్జస్ట్మెంట్స్ వాటి కిందకు వస్తుంది. కానీ ఆమెతో మీ భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నట్టుగా ఏదైనా రుజువులు కావాలి మీకు ఒకటి. ఎందుకంటే మీరు ఎవరెవరో చెప్పింది, అలాగనే మీరు గ్రహించింది, అలాగనే మీరు చూస్తున్నది ఉండవచ్చు, కానీ ఎక్కడ కూడా ప్రూఫ్స్ అయితే కనిపించడం లేదు అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా మీకు అనుమానం వచ్చి ఈమె నా భర్తతో ఇలాగ అక్రమ సంబంధం పెట్టుకుందని చెప్పేసి మీరు కేసు పెట్టినా అది నిలిచే అవకాశం కనబడదు. కాబట్టే నేను ఎన్ని క్వశ్చన్స్ మీకు వేస్తున్నది. ఏదైనా సరే అమ్మా, మీరు కౌన్సిలింగ్ చేయండి, మీ భర్తని మీ పెద్దవాళ్ళతో మాట్లాడించండి,
మీ కుటుంబ సభ్యులతో? సార్ ప్లీజ్ వన్ పాయింట్. ఆ. మా అత్త మా ఆడపిల్లలు ఆమె ఇంటికి వెళ్ళి వస్తున్నారంట. నేను అక్కడ ఆ ఊర్లో విచారించగా తెలిసిన విషయము, మా ఆడపిల్లల పిల్లలు వాళ్ళ భర్తలు మా అత్తమ్మ అందుపోయి వాళ్ళ ఇంట్లో ఉండి తిని పోతున్నారట. అంటే వాళ్ళు సపోర్టెడ్ ఆవిడకు. వాళ్ళు బంధువులు కదమ్మా, వాళ్ళు కూడా బంధువులే కదా వాళ్ళకి. బంధువులు కదా సార్, మాకు అసలు బంధువులే కాదు. ఓకే. ఓన్లీ ఆమె ఆశా వర్కరు, మా హస్బెండ్ హెల్త్ అసిస్టెంట్. వాళ్ళ ఇంటికి పోవడం ఏంటి వాళ్ళు సపోర్టెడ్ గా? అది మేము ఏం చెప్పలేము, మీరు కూడా ఏం చెప్పలేరు. సో ఇక్కడ మీ భర్త అలాగనే మీరు దీనికి సంబంధించి మాట్లాడండి ఇక్కడ. ఓకే సార్. రైట్ అమ్మా. లాయర్ గారు, జస్ట్ నాకైతే ఒపీనియన్ ఎలా ఉంది అని అంటే, చిన్నమ్మ గారికి భార్యాభర్తలకు ఒక కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుంది. పోలీస్ స్టేషన్లో వెళ్ళినప్పుడు పోలీసులు కూడా ఆ వేలో ఒక కౌన్సిలింగ్ ఇస్తారు, లేదంటే వాళ్ళ డిపార్ట్మెంట్ పరంగా ఏదైనా కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే ఇరు పక్షాల కుటుంబాలు కలిసి ఒక కౌన్సిలింగ్ ఇచ్చేసి కనీసం మార్పు తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి భావిస్తాం. కానీ ఇక్కడ ఈమె ఎలాంటి కేసు పెట్టాలన్నా ఎక్కడ ఏం ఆధారాలు దొరకట్లేదు అనిపిస్తుంది. మీరేమంటారు సార్? ఇంకా 2-3 కాలర్స్ ఉన్నారు మనకి. అక్కడ కుటుంబ పెద్దలు ఎవరైనా ఉంటే భర్త నిజంగానే అట్లాంటి అక్రమ సంబంధాల వైపు వెళ్తుంటే మందలించడం, కుటుంబ పెద్దలు ఎవరైనా ఉంటే కల్పించుకుని మందలించి కౌన్సిలింగ్ లాగా మందలింపు చేయడం, లేదు భార్య భర్తని తీసుకెళ్లి ఒక కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఉంటారు, వెళ్ళి చర్చించడం. అందులో సిఐ గారు ఎంతకు ముందు చెప్పారంటున్నారు, ఆ భర్త అక్రమ సంబంధం నిజమేనమ్మా, మేము విచారించాము, ఎంక్వైరీ చేస్తే అక్రమ సంబంధం నిజమే, కానీ ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే ఆయన ఉద్యోగం పోతుందని. అప్పుడు అలా చెప్తే దాని అర్థం నిజంగా అక్రమ సంబంధం ఉందని ఈయన రుజువు చేసినట్టు కాదు, ఆయన ఏదో ఎంక్వైరీ చేసినట్టు కాదు. ఆయన ఏంటంటాడంటే, నేను అనుకోవడం ఆ సిఐ చెప్పడం, నిజంగా మేము నిర్ధారించి ఎంక్వైరీ చేస్తే అక్రమ సంబంధం ఉందని తేలినా అలాంటి కేసులు నువ్వు పెట్టదలుచుకుంటే ఆ విధంగా భర్తకి మళ్ళా ఉద్యోగం పోవడం, అరెస్ట్ జైలుకి వెళ్ళడం. ఇప్పుడు బిగమి అంటారు, ఇంకో భార్య ఉండగానే ఇంకొకరితో అక్రమ సంబంధం ఉంటే దాన్ని బిగమి కింద 3 ఏళ్ళు జైలు అనుకోండి. భర్త జైలుకి వెళ్తే మళ్ళీ ఈవిడే క్యారేజ్ పట్టుకెళ్ళాలి కదా. అందుకని ఇట్లాంటి సున్నితమైన అంశం ఇది. భార్యాభర్తల మధ్యలో ఇంకొకటి ఏంటంటే, అనుబంధం అనేది చక్కగా ఉంటే గనక భర్త పరా స్త్రీల వైపు వెళ్తున్నాడేమో అని అనుమానం భార్యకి అక్కర్లేదు. భార్య ఎక్కడో ఇందాక ఒక కేసులో మీదే చర్చించారు, భార్య మీద అనుమానంతో భర్త ఉండడం కానీ, భర్త మీద అనుమానంతో భార్య ఉండడం కానీ జరిగే అవకాశాలే లేవు. అనుబంధం ముఖ్యంగా కావాల్సింది అంటే అన్యోన్యత, అనుబంధం. అలాగే మన మరో కాలర్ ఉన్నారు సార్, సత్యనారాయణ వ్రతమో చెప్పారు. ఆ సత్యనారాయణ వ్రతం చేయిస్తే భార్యాభర్తలు బంధువులు అందరూ వస్తూ ఉంటారు, అందరూ ఎదురుకుండా వేరే అక్రమ సంబంధం అనే భావనే మనసులోకి రానివ్వకుండా చక్కగా భార్యాభర్తలు చక్కగా కబుర్లు చేసుకుంటారు, వాళ్ళ పిల్లలు కూడా వెళ్ళొస్తుంటారు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు భర్త దగ్గర ఉద్యోగం చేస్తున్న సాటి మహిళలో ఇంకోళ్ళు వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, ఆఫీస్ పని దృష్ట్యా వస్తుంటారు, కలుస్తుంటారు, వెళ్తుంటారు. అంత మాత్రాన అక్రమ సంబంధం జంప్ అయిపోవడం అనేది అది ఆ జంపింగ్ టు ఏ కంక్లూజన్. ఒకవేళ ఉన్నా కూడా దాన్ని ప్రూవ్ చేయలేని పరిస్థితి కాబట్టి ప్రూఫ్ తర్వాత ముక్క. అసలు అనుమానాన్ని ఎంటర్టైన్ చేయడం ఎంతవరకు సబబు? ఒక భార్య భర్తను అనుమానించడం, అట్లా అలాంటి అనుమానాలు. మరో కాలర్ ఉన్నారు, అబ్దుల్ గారు రాజమండ్రి నుంచి. అబ్దుల్ గారు చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. మా పాపకి 2022 ఏప్రిల్ 29 మ్యారేజ్ అయింది సార్. అప్పటి నుంచి సరిగ్గా ఇంతవరకు కూడా కాపురానికి సరిగ్గా తీసుకెళ్ళలేదు సార్. 10-15 రోజులు కాపురం చేసింది అందులో. అబ్బాయి లాక్ సూపరింటెండెంట్ గా చేస్తాడు సార్, లాకుల్లో. దేంట్లో అండి? లాక్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాడు. ఓకే. 9,30,000 కట్టం ఇచ్చి పెళ్లి చేసాడు. 2000 మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్. సమస్య చెప్పండి సార్, తక్కువ టైంలో మీ సమస్య ఏమిటో చెప్పండి, సమస్య పరిష్కారం. ఒక్క నిమిషమే టైం ఉందండి. ఒక్క నిమిషం సార్. అయితే పాపను తీసుకెళ్ళట్లేదు, తర్వాత పాపను కొట్టి పంపించేశారు వాళ్ళ అత్తగారు, వాళ్ళ ఆయన కూడా. ఓకే. కోర్టులో కేసు వేసాం సార్. అప్పుడు 3 వాయిదాలకి రాలేదు సార్. మేము వెళ్ళాం కానీ 3 వాయిదాలకి రాలేదు సార్. అతను వాయిదాకి రప్పించాలంటే ఎలా సార్? మేము మెయింటెనెన్స్ కేసు చేస్తాం సార్. జడ్జి గారు
జడ్జి గారు ఏమో ట్రైనింగ్ లో ఉందని చెప్తారు సార్ లాయర్ గారు. రైట్. సో లాయర్ గారు చెప్పండి, ఒక్క నిమిషంలో ఆన్సర్ చేసేయాలి. అది ఆయన మెయింటెనెన్స్ సమస్య ఉందా లేకపోతే కస్టడీ ఆఫ్ చిల్డ్రన్? పిల్లల స్వాధీనం అంటే కస్టడీ ఆఫ్ చిల్డ్రన్, మెయింటెనెన్స్ అంటే సెపరేట్ గా వేసుకోవడం. దానికి సరైన లాయర్లు ఆయన అనడం మాటలో చెప్తుంటే ఆయన లాయర్ సరిగ్గా ఆయన స్పందించట్లేదు, తగిన చర్యలు తీసుకోవట్లేదు. అప్పుడు హైకోర్టు కూడా రావచ్చు, హైకోర్టు కూడా రిలీఫ్ వస్తుంది. దానికే సందేహించక్కర్లేదు. మంచి లాయర్లు ఉన్నారు, ఇంకో లాయర్ని కన్సల్ట్ చేసి ఆ లాయర్కి ఏదైనా సహాయం కావాలంటే సీనియర్ అడ్వకేట్లు ఎంగేజ్ చేస్తే సీనియర్ అడ్వకేట్స్ వచ్చి ఆర్గ్యూ చేసి పెడతారు, రిలీఫ్ అయితే వస్తుంది ఖచ్చితంగా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. వీక్షకులకు ఈ యొక్క 498 యొక్క ప్రత్యేకత ఏంటి, దీనికి సంబంధించిన పర్యవసనం, వాటి మీద కూడా మీరు చక్కటి అనాలిసిస్ చేసి వాళ్ళ యొక్క డౌట్ క్లారిఫై చేసినందుకు ధన్యవాదాలు సార్. ఇది ఇవాల్టి స్పెషల్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే బీఆర్కే న్యాయ వేదికలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.